రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్యమాల్ వద్ద ఆగస్టు 3న రాత్రి జరిగింది కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదమా లేక ఒక భయంకరమైన దారుణమా? వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఈ దుర్ఘటనలో అసలు ఏం జరిగింది? మృత్యుతో పోరాడి ప్రియాంక కన్నుమూసిన తర్వాత ఈ కేసులో ఒక్కసారిగా కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కేసును నీరుగార్చేందుకు యత్నాలు జరిగాయా? 3 రోజుల పాటు వార్త బయటకు పొక్కకుండా ఎవరడ్డుకున్నారు? పోలీసుల తీరుపై, స్థానిక ప్రజాప్రతినిధులపై, కొందరు మీడియా ప్రతినిధులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత? బిఎన్ఎస్ 110 సెక్షన్ను తొలగించి బిఎన్ఎస్ 106 సెక్షన్ కింద కేసును మార్చడం వెనుక అసలు కారణాలేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా 2 గంటల పాటు సమీక్ష నిర్వహించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సిద్ధమయ్యేలా ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? ఆగస్టు 3న రాత్రి 9:30 సమయం రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్యమాల్ వద్ద వాతావరణం సందడిగా ఉంది. సినిమా చూసి బయటకు వచ్చిన మెడికో ప్రియాంక తన సహచర విద్యార్థి ఉమేష్తో కలిసి బైక్పై బయలుదేరింది. మాల్ గేటు వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో వారి బైక్ ఆగింది. సరిగ్గా అదే సమయంలో నామవరానికి చెందిన సూరవరపు దుష్యంత్, లాలా చెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్లు మద్యం మత్తులో కారులో వేగంగా వచ్చారు. ముందు వెనక చూడకుండా ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టారు. అంతటితో ఆగారా అంటే ఆగలేదు. కింద పడిపోయిన ప్రియాంక తలపై నుంచి కారును ఎక్కించారు. ఈ దారుణమైన దాడిలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రోజులు గడుస్తున్నా పరిస్థితి మెరుగుపడలేదు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆదివారం ప్రియాంక తుది శ్వాస విడిచింది. ఈ దారుణం జరిగిన నాటి నుంచి అనేక అనుమానాలు నిలకడగా తలెత్తుతూనే ఉన్నాయి. సంఘటనా స్థలంలో జరిగిన ఘర్షణ, దానికి సంబంధించిన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ఇంతవరకు బయటకు రాకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. మాల్ లోపల నిందితులకు, మాల్ సిబ్బందికి మధ్య గొడవ జరిగినట్లు ఆధారాలు ఉన్నా ఆ ఫుటేజ్ బయటకు రాకుండా ఎవరడ్డుకున్నారు? ఎందుకు అడ్డుకున్నారు? ప్రియాంక మాల్లోకి ఎప్పుడొచ్చింది? నిందితులు ఎప్పుడు వచ్చారనే కీలక దృశ్యాలను పోలీసులు ఎందుకు అధికారికంగా వెల్లడించట్లేదు? కేవలం వాహనంతో ఢీకొట్టిన దృశ్యాలు మాత్రమే బయటకు రావడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ వ్యవహారంపై డాక్టర్ ప్రియాంక పోస్టుమార్టం నివేదిక, కెమికల్ విశ్లేషణ నివేదిక వచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్లో మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రైమ్ డీఎస్పీ సుభాష్, సిఐ బహజీలాల్, ఎస్ఐ సతీష్ల బృందం స్వయంగా హైదరాబాద్ వెళ్లి పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. ఇక ఈ కేసు ప్రారంభం నుంచి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆగస్టు 3న ఘటన జరిగితే ఆగస్టు 6 వరకు నిందితులపై బలమైన కేసులు నమోదు చేయకపోవడంపై సర్వత్రా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొదటి నుంచి సాధారణ సెక్షన్లతో కేసును ముగించే ప్రయత్నం జరిగిందనే ప్రచారం నడిచింది కూడా. అయితే ఘటన తీవ్రతను బట్టి ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని చూసి అధికారులు రంగంలోకి దిగారు. బాధితురాలి స్నేహితుడు వెంకట దుర్గసాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలో నమోదైన బిఎన్ఎస్ 110 సెక్షన్ను తొలగించి బిఎన్ఎస్ 106(r)(3)(5) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనగా హత్యాయత్నానికి సమానమైన నేరం, తీవ్రమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేసి కేసు తీవ్రతను పెంచారు. నిందితులు మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ప్రచారం జరగడంపై తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలపై నిరసనలు కనిపించాయి. ఈ కేసులో అత్యంత వివాదాస్పదమైన అంశం వార్త బయటకు పొక్కకుండా తొక్కిపెట్టడం. ఆగస్టు 3న ఘటన జరిగితే దాదాపు 3 రోజుల పాటు ఏ మీడియాలోనూ ఈ వార్త ప్రముఖంగా రాలేదు. ఆ సమయంలో ఘటనా స్థలంలో కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారనే చర్చ జరిగింది. వార్త రాయకపోవడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో ఆరోపణలు వస్తున్నాయి. కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు ముగ్గురు కలిసి, మీడియా వ్యక్తులు కలిసి కేసును నీరుగార్చేందుకు లేదా మేనేజ్ చేయడానికి యత్నించారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రత్యేకంగా సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి 3 రోజుల పాటు సమాచారాన్ని ఎవరు దాచారో సమగ్రంగా విచారణ జరుపుతామని అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేస్తున్నారు. మరోపక్క ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రాజమండ్రిలో ఓ ఎమ్మెల్యే అంటూ వచ్చిన వార్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఒక యూట్యూబ్ ఛానల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రియాంక మృతి చెందడంతో రాజమహేంద్రవర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. నిందితులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసును నీరుగార్చేందుకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2 గంటల పాటు సమీక్ష నిర్వహించి విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధితురాలి తండ్రి వెంకటేష్ కోరినట్లుగా ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు
సర్కార్ ఆలోచిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి రామనాయుడు బాధితుల కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రస్తుతం నిందితులు సూరవరపు దుష్యంత్, ఆండ్రూ విలియం జోసెఫ్లు రిమాండ్లో ఉన్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు రాజమహేంద్రవరం కోర్టులో 5 రోజుల కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరపున న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్పై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. నిందితులను కస్టడీకి తీసుకుంటే మాల్ వద్ద అసలు ఏం జరిగింది, కారుతో కావాలనే ఢీకొట్టారా లేదా అనే విషయాలపై పూర్తి ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ప్రియాంక తండ్రి మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసుల విచారణపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, తమ బిడ్డ సావుకు కారణమైన నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడతామని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. రైట్, ఇక కేసు దర్యాప్తునకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రాజమహేంద్రవరం ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, కేసు మొదటి నుంచి కూడా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం, బడాబాబుల ప్రమేయం ఉండబట్టే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. కానీ మీడియా ఒత్తిడితో ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రజల్లో వచ్చిన స్పందన పట్ల అటు ప్రభుత్వము ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ కేసుపై స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏం జరుగుతోంది అసలు ఈ కేసుకు సంబంధించి? ఘటన జరిగే 3వ తేదీన జరిగినా కూడా ఇప్పటికీ రాజమహేంద్రవరం నగరంలో ఈ డాక్టర్ ప్రియాంక ఘటనకు సంబంధించి చర్చ జరుగుతోంది. విచారణ ఇంకా కొనసాగుతోంది. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయనే నేరుగా పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే 3వ తారీఖున ఘటన జరిగితే ఇది 5వ తారీఖు తర్వాత వెలుగులోకి రావడం పట్ల ఎందుకు ఇంత ఆలస్యమైందన్న అంశాల మీద ప్రస్తుతం విమర్శలు వచ్చినటువంటి సందర్భంలో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసును ఎప్పటికప్పుడు కూడా ఏం జరుగుతుంది, విచారణ ఎలా జరుగుతుంది, ఎందుకు ఆ కారణాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇందులో ఎంతటి వారున్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. 3వ తేదీన ప్రసాద్ ఆదిత్య మాల్కి సినిమా చూసేందుకు 6 గంటల సమయంలో మెడికో ప్రియాంక, అతని స్నేహితుడు ఉమేష్ కలిపి వెళ్లారు. తిరిగి సినిమా చూసి 9:30 గంటల ప్రాంతంలో రిటర్న్ అయ్యారు. ఇదే క్రమంలో ఈ ఎవరైతే ఆండ్రూ జోసెఫ్, దుష్యంత్ అనే ఇద్దరు మద్యం మత్తులో ఆ మాల్లోకి ప్రవేశించడం, అక్కడ బ్రీత్ ఎనలైజర్ తో చెక్ చేయడం, ఆ తర్వాత వారు ఏదైతే మత్తులో ఉన్నారని గమనించిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీకి వారికి గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వారు సినిమా బుక్ చేసుకున్నారు. అయితే లోపలికి వెళ్ళకపోవడంతో తమ టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీతో గొడవ పడటంతో వారు ఇచ్చేది లేదని చెప్పినటువంటి సందర్భంలో కోపంగా వారు చెల్లార్లోకి వచ్చి కారు తీసుకుని తిరిగి మళ్ళీ గేట్ వైపు వస్తూ ఎగ్జిట్ పాయింట్ వద్ద అక్కడ డాక్టర్ ప్రియాంకకు 2-3 సార్లు జర్కిలిస్తూ 3వసారి ఢీ కొట్టుకుంటూ వెళ్లిపోయినటువంటి క్రమంలో తల మీద కారు టైర్లు ఎక్కడం, దీంతో డాక్టర్ ప్రియాంక అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళడం, రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్ తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తండ్రి చివరి హోప్గా సికింద్రాబాద్ కిమ్స్ కి తరలించారు. అయినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఆదివారం ఆమె మృతి చెందడంతో ఇప్పటికే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయినటువంటి విధానం చూసాం. అయితే ఈ ఘటన మీద మనం చూస్తే అనేక అనుమానాలు ఇప్పటికీ కూడా లేవనెత్తుతున్నాయి ప్రతిపక్షాలు. మార్గాని భరత్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇక్కడ విద్యార్థుల నుంచి కావచ్చు, అదేవిధంగా జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి వైద్యులు, డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి మెడికోస్ అంతా కూడా ఎందుకు ఈ 3 రోజుల పాటు బయటికి రావడానికి సమయం తీసుకున్నారు? ఇందులో ఎవరైతే పోలీసు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎందుకు ఒక ప్రెస్ నోట్ కానీ అదేవిధంగా మీడియా సమావేశం కానీ ఈ వ్యవహారంలో నిర్వహించలేదు? అదేవిధంగా మీడియా పాత్ర కూడా కొంతమంది అంటే పత్రిక అదేవిధంగా మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా అక్కడ ఆరోపణలు వెలిపిస్తున్నాయి. ఎందుకు వార్త రాయడంలో జాప్యం జరిగింది? అంటే ఇంకా పోలీసులు ఏమైనా పూర్తి సమాచారం లేదు అని చెప్పి చెప్పడంతో ఆగిపోయారా, లేదంటే ఇంకా ఇతరత్ర విషయాలు ఏమైనా ఉన్నాయనేది దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతుంది. దాంట్లో కూడా తేటతెల్లమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు దీని వెనకాల ప్రజాప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేశారా అన్న
విమర్శ కూడా ఒకవైపు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తుంది. ఇదే క్రమంలో అలాంటి అవకాశం లేదు, మేము ఎవరైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఆయన 3 రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి మీడియా ముఖ సమావేశంలో కూడా నిందితులను ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. దానికి తగ్గట్లుగానే రాజమండ్రి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే క్రమంలో ఇవాళ రేపట్లో నిందితులిద్దరిని కూడా కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈ నెల 21 వరకు కూడా వారు రిమాండ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇదే క్రమంలో 5 రోజులు కస్టడీకి ఇస్తే ఈ 5 రోజుల్లో కూడా ఎందుకు అలా డ్రైవ్ చేయాల్సి వచ్చింది అంటే ఇంటెన్షనల్ గా ప్రియాంకను ఢీకొట్టి హతమార్చాలనా, లేదంటే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ సిబ్బందితో గొడవపడి కారు ఆపడంతోనే సెక్యూరిటీ గార్డు చేసేటువంటి ప్రయత్నంతోనే అంతా ఇంటెన్షనల్ గా కారును డ్రైవ్ చేయాల్సి వచ్చిందా, లేదా మధ్య మత్తులో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టారనేది ఇంకా దర్యాప్తులో అంటే రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినటువంటి విధానం చూసాం. అయితే ఫర్దర్ గా ఇంకా లోతుగా మేము దర్యాప్తు చేస్తామని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఇప్పటికే ప్రకటించినటువంటి విధానం కూడా చూసాం. నిన్న చూసాం కోటకి ఎమ్మెల్యేలు అంతా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 గంటల పాటు దీని మీద సమీక్ష నిర్వహించారు. ఎందుకంటే తండ్రి వెంకటేశ్వర్లు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మీకు పిల్లలు లేరా, కూతురు లేరా అంటూ కూడా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనితను వీరందరినీ కూడా నిలదీసినటువంటి అంశంలో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దగా చర్చనీయాంశమైనటువంటి సందర్భం. అందువల్ల నేరుగా అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఎందుకు ఈ కేసులో జాప్యం జరగాల్సి వచ్చింది, అది అధికార పార్టీకి సంబంధించి తమ వాళ్ళు ఎవరైనా ఈ విధమైనటువంటి జాప్యానికి కారణమయ్యారా, లేదంటే ఇందులో పోలీస్ మీడియా పాత్ర ఏమైనా ఉందా అనే పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 1-2 రోజుల్లో ఇందులో ఉన్నటువంటి జాప్యానికి సంబంధించినటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిందితుల్ని కూడా కస్టడీకి ఇస్తే మరింతగా లోతైనటువంటి సమాచారం బయటికి వెల్లడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రస్తుతం తండ్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే మొదట 125B 334 అంటే సాధారణమైనటువంటి సెక్షన్ యాడ్ చేశారు. అంటే అది అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి సెక్షన్ కావడంతో దీని మీద విమర్శలు వచ్చాయి. దాని తర్వాత ఎప్పుడైతే ఐ న్యూస్ తో పాటు మిగిలినటువంటి మీడియా ఛానల్స్ అన్ని కూడా ఫోకస్ పెట్టాయో అప్పటి నుంచి కూడా కేసులో తీవ్రత పెరిగింది. ఎప్పటికప్పుడు కూడా మనం చూసాం. దాదాపు 6 రోజుల నుంచి వాస్తవాన్ని పిన్ టు పిన్ ఏం జరిగింది అని చెప్పి ఐ న్యూస్ తరపున అంటే డాక్టర్ ప్రియాంక గొంతుగా వారి కుటుంబానికి అండగా ఈ వార్తా కథనాన్ని ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు, ప్రజలకు తెలిసే విధంగా మనం ప్రచారం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఐ న్యూస్ బాగా వైరల్ అయ్యే విధంగా ఈ కేసును లోతైన అంటే స్పాట్ కి వెళ్ళడం, అక్కడ దాన్ని అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రమాదం ఎలా జరిగింది, అసలు నిందితులు ఎలాగా వ్యవహరించారనే పూర్తి సమాచారాన్ని ప్రజెంట్ చేసినటువంటి సందర్భంలో నేరుగా పోలీసు యంత్రాంగం అప్పటికప్పుడు కూడా స్పందించి నేరుగా డిఎస్పీ సుభాష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఘటనలో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించినటువంటి విధానం చూసాం. ఆ తర్వాత అంటే విమర్శలు రావడం, కేసులో సీరియస్నెస్ పెరగడంతో 110 కింద కేసు నమోదు చేశారు. అంటే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మనం చూసాం తండ్రి అనేక ఆరోపణలు చేయడం, ఆ కుటుంబం ఆవేదన చెందడం, ఈ లోపుగా ప్రియాంక అంటే అస్సలు అపస్మారక స్థితి నుంచి బయటకు రాకపోవడం, వైద్యానికి పూర్తిగా సహకరించకపోవడం, ఇంకా పూర్తిగా బ్రెయిన్ డెడ్ అయ్యి ఈ లోకాన్ని వెళ్ళిపోయినటువంటి సందర్భం పూర్తిగా 106 సెక్షన్ మార్చి హత్యాయత్నం కేసు కింద మార్చినటువంటి సందర్భంలో నిందితుల మీద కఠినంగా శిక్షించేటువంటి సెక్షన్ యాడ్ చేయడంతో నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి లేదు, వారికి తగిన శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది.